రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఒక ఇంట్రెస్టింగ్ వార్త చూడొచ్చు. సో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అంటే సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే నిన్న వెలుగు దినపత్రికలో ఎక్కడో చూసిన నేను, ఇటు పిసిసి కార్యవర్గం ఇప్పటి వరకు వేయలేదు, బీఆర్ఎస్ కార్యవర్గం 10-12 ఏళ్ల కింద కార్యవర్గం అట్లే ఉంది, బీజేపీది అయితే అధ్యక్షుని నియామకం అట్లా పెండింగ్లో ఉంది. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇంకా సిద్ధంగా లేనట్టుగా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలంటే 42% కథ ఏందో తేల్చిన తర్వాతనే ఎన్నికలకు రావాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితులు కనిపించట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 42% రిజర్వేషన్ బీసీలకు స్థానిక సంస్థల్లో ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత ప్రేమ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే మళ్ళీ మొదటి కార్యక్రమం ఉంటుంది, పార్టీకి దెబ్బ తగిలేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక నిన్న సిడబ్ల్యూసి మీటింగ్ జరిగింది, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఢిల్లీలో జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది ముఖ్య నాయకులందరూ కూడా హాజరయ్యారు. హాజరైనటువంటి సందర్భంలో అందులో ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, రిజర్వేషన్ స్లాబ్ 50% ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలనేటువంటి మాట చెప్పారు. కానీ రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనేటువంటి చర్చ, ఆ అంశం సిడబ్ల్యూసీలో ఎక్కడ కనిపించదు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అనేటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వద్దనుకుందో ఎవరికి తెలియదు. కానీ కులగణన దేశవ్యాప్తంగా జరగాలనేటువంటి ఒక డిమాండ్ను రాహుల్ గాంధీ ఏది చాలా కాలం నుంచి వినిపించాడు, దాన్ని కంప్లీట్గా బీజేపీ క్యాప్చర్ చేసేసింది. ఇక వీళ్ళ ముందున్నటువంటి ఆప్షన్ ఏంది, 50% స్లాబ్ను ఎత్తివేయడం అనేటువంటిది ఒకటి ఉంది. మరి ఆ పదాన్ని పట్టుకొని వస్తే ఎంతవరకు ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది చూడాలి. మొత్తానికైతే దేశవ్యాప్తంగా కులగణన జరగడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఇక ఈ చిన్నగా రాష్ట్రాలు వీలు చేసినటువంటి కులగణనలన్నీ కూడా పోతాయి. వాస్తవానికి సెన్సస్ అనేది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటి సర్వేలు మాత్రమే. సెన్ససే ప్రామాణికంగా ఉంటుంది. సో అది దానికి సంబంధించింది. ఇక క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.